వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. మూసీ ప్రక్షాళనపై రాజకీయాలొద్దు, హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడకండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. అభ్యంతరాలుంటే చెప్పండి, పరిష్కరిస్తాం. ప్రతిపక్షాల సూచనల కోసం డిప్యూటీ సీఎం అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేస్తాం. నల్గొండ ప్రజల ప్రాణాలు కాపాడటానికే మూసీ ప్రక్షాళన అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. సబర్మతి ప్రాజెక్టు స్ఫూర్తిని మూసీలోనూ చూపిద్దాం. అవినీతికి ఆస్కారం లేకుండా స్మార్ట్ గవర్నెన్స్, అన్ని ఇక మీదట ఆన్లైన్, ఎల్ఎన్టీ నుంచి మెట్రో స్వాధీనం, 24,000 కోట్లతో మెట్రో రెండవ దశ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా బేగంపేట రన్వే కింద అండర్ పాస్ ను తీర్చిదిద్దుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. విద్యుత్ సంస్థలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులు ఒర్సు, సురేష్, ముక్తార్ బేగ్ కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ₹5,00,000 నుంచి ₹10,00,000 పెంచామన్న విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్, సింగరేణి కార్మికులకు ₹1,00,00,000 పైన ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కులు పంపిణీ చేస్తున్నామంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిర్వహించిన అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ఈ రోజు ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో బీసీలు కీలక పాత్ర పోషించారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ లో ఉందో భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ లో బీసీ సీఎం అవుతారని, ఆ మాట చెప్పే దమ్ము అటు కేసీఆర్, కేటీఆర్, రామచంద్రరావులకు ఉందా అంటూ నిలదీశారు. బీజేపీ నేతలు బీసీ వ్యతిరేకులు. బీసీలకు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో 60% పైగా అవకాశం కల్పించాం, మహిళలకు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. చెల్లింపులు వాయిదా వేసి ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకే రిటైర్మెంట్ వయసును నాడు 3 ఏళ్లకు పెంచారు. దీనివల్ల మార్చి 2021 నుంచి 2024 మార్చి మధ్యలో పదవీ విరమణ చేయాల్సిన 17,000 మంది ఉద్యోగులు 2024 మార్చి తర్వాత రిటైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ సర్కార్ 40,000 కోట్ల వివిధ బిల్లులను అలాగే పెండింగ్ లో పెట్టి దిగిపోయింది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి వారసత్వ బకాయిల కింద 4,000 కోట్లను ఇచ్చారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణ అంశంపై బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. తెలంగాణ గ్లోబల్ రైస్ పవర్ హౌస్ గా మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 86 లక్షల టన్నుల వరిధాన్యం గోదాముల్లో ఉందని, దాన్ని విక్రయించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్వింటాలకు 3,600 చొప్పున ఫిలిప్పైన్స్ కి బియ్యాన్ని విక్రయించామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిలిప్పైన్స్ బియ్యంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమంటూ పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం కోసం ఆయన పౌర సరఫరాల కమిషనరేట్ కు ఒక మనిషిని పంపారు. మీరు సిఫార్సు చేసిన వ్యక్తులను మేము అంగీకరించకపోతే దాన్ని స్కామ్ అంటాం, పూర్తిగా నాన్ సెన్స్ అంటూ దుయ్యబట్టారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. గిగ్ వర్కర్ల కుటుంబాలకు సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని, మరి వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చే అంశంపై, అలాగే ఇన్ టైంలో డెలివరీ చేయాలని కంపెనీలు చెప్పడం, వర్కర్లు సరిగా చేయలేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని, ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల నుంచి నేడు అనేక మంది యువకులు వలస వచ్చి గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని, వారికి శాలరీ స్లిప్ కూడా ఉండదని, దాంతో బ్యాంకులు లోన్ ఇవ్వటం మానేశాయన్నారు. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలని కంపెనీలు టార్గెట్లు విధించడంతో ట్రాఫిక్ లో డెలివరీ చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల అభ్యున్నతి కోసం తప్పకుండా కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు.